నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. విజయసాయి రెడ్డి గారైతే ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టు కనిపిస్తుంది. ఏంటంటే రామోజీరావు గారికి ధీటుగా తను కూడా ఒక మీడియా సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏంటి అనేది మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే విజయసాయి రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే రామోజీరావు గారికి ధీటుగా తన ఒక మీడియా సంస్థని ఏర్పాటు చేస్తున్నట్టు తనైతే వార్తలు చేశారు. ఇదే ఫస్ట్ టైం అయితే కాదు సార్. ఇంత ముందు కూడా తను చెప్పారు మీడియా సంస్థని ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పేసి. కాకపోతే ఇంతవరకు కూడా దాంట్లో ఒక్కడు కూడా ముందుకు వేయలేదు. మరి ఈసారైనా తను మీడియా సంస్థని ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఆల్రెడీ కొన్ని వైసీపీకి మద్దతుగా ఉన్న ఛానల్స్ ని ఏమైనా టేక్ ఓవర్ చేసి తను నడిపించే అవకాశం ఉందంటారా? సిపి గారు, మొదట మీకు మన ఓల్డ్ టీవీ ప్రేక్షకులకి మొదట నా నమస్కారం తెలుగుదేశం పార్టీ తరఫున. రాష్ట్రంలో మీడియా మొగల్స్ రామోజీరావు గారు ఇప్పటి నుంచి స్థాపించిన సామ్రాజ్యం కాదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే రకరకాల ఛానల్స్ పెట్టారు, మీడియాలో చాలా మంది వచ్చారు కూడా. కొంతమంది నిలబడ్డారు, కొంతమంది అనేక రకాలుగా నష్టపోయారు కూడా. కానీ బేసికల్ గా కింద నుంచి ఒక పేపర్, ఈనాడు పేపర్ పెట్టడం, అక్కడ నుంచి జర్నలిజాన్ని, స్కూల్ ని, యూనివర్సిటీని డెవలప్ చేయడం, తర్వాత ఫిలిం సిటీ రావడం, అతను చిత్రరంగంలో ప్రవేశించడం, అదే విధంగా వ్యాపార రంగంలో ప్రియ పచ్చడి లాంటివి చేయటం. అంటే మల్టిపుల్ డిజైటర్ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ గా ఉన్న రామోజీరావు గారు ఈటీవీని ప్రారంభించారు. సో భారతదేశ వ్యాప్తంగా ఈటీవీలు ఉన్నాయి. ఇండియా అంటే ఇది మొత్తం ఇండియా లెవెల్లో ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇది మీడియా రంగాన్ని స్థాపించడం అంటే ఏదో అలా తప్ప మాటలు మాట్లాడి పల్లీలు తిన్నంత ఈజీ కాదమ్మా. ఎందుకంటే ప్రతి నిమిషం, ప్రతి మినిట్ ఎలాంటి టెన్షన్ పడుతున్నారో ఆ రంగంలో ఉన్న మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఒక్క పదం మిస్ అయినా ఆ పదానికి అర్థాలు మారిపోతాయి. అలాగే ఒక షూట్ లో చేసిన వార్త ఇంకో షూట్ లో కలిపేస్తే ఏం ప్రమాదం వస్తుంది, ఒక పదం ఇంకో కలిపేస్తే ఎలా ఉంటుంది అంటే పైన చాలా టెక్నికల్ గా. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే రామోజీరావు గారు ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండేవాడు. అప్పటి నుంచి మళ్ళీ ఆయన వ్యాపార రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన ఈనాడు పేపర్ ప్రతిరోజు, ప్రతి జిల్లా పేపర్, ప్రతి మెయిన్ ఎడిషన్ అక్షరం వచ్చి చదివే మనస్తత్వం ఉండేది. ఆయనతో పాటు నేను చూశాను ప్రతి పేపరు, జిల్లా పేపర్ కానీ ఈనాడు పేపర్ కానీ, తెలంగాణ కావచ్చు, మన ఆంధ్ర కావచ్చు, రెండు పేపర్లు దాదాపు 2 hours మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేచి యోగా కార్యక్రమాలు అనే ఇతర చేస్తాడు. సో ఇవన్నీ చేసిన తర్వాత తప్పప్పులు కూడా చదివిస్తాడు. ఇంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే రాత్రి కూడా చదువుతాడు, ఎందుకంటే ప్రింట్ పేపర్ బయట రావాలి కదా. ఇంత హార్డ్ వర్క్ చేసే రామోజీరావు గారికి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు విజయసాయి రెడ్డి గారికి ముందే కేజీ కండలేదు, మళ్ళీ వాతలు పెట్టుకుంటే ఉండే ఊడిపోతుంది. అయితే ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే రాష్ట్రంలో దుర్మార్గంగా, అక్రమంగా, అన్యాయంగా దోచేసిన డబ్బులు ఉన్నాయి. ఏ1 జగన్మోహన్ రెడ్డి అయితే ఎటు విజయసాయి రెడ్డి. సో ఏ రకంగానూ ఆ విశాఖలో ఉన్నటువంటి భూములు కానీ, అలా అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ, అలాగే సైనిక్ భూములు కానీ, దస్పల్లా భూములు కానీ, అలాగే అనేక రకాల స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన భూములు కానీ, చాలా విషయాల్లో విజయసాయి రెడ్డి గారు వారి యొక్క పాత్ర ఉందని, వాళ్ళ కొడుకు పాత్ర ఉందని చెప్పి, అలాగే హెట్రీస్ మంది ఫ్యాక్టరీ అంటే మందుల ఫ్యాక్టరీలో కూడా ఉందని ఆ షేర్ ఇచ్చి, అలాగే 14 బ్యావరీస్ ఉన్నాయి మన రాష్ట్రంలో, అంటే లిక్కర్ డెవలప్ చేసి. మేజర్ బ్యావరీస్ విజయసాయి రెడ్డి పేరు మీద ఉంది. సో ఇంత అక్రమంగా సంపాదించిన డబ్బులు మీడియా రంగంలోకి వచ్చి, మరి ఏదో సినిమాలో డైలాగ్ ఉందమ్మా, అనలిస్ట్ అంటే బాగా బురద పూసుకోవాలి, మంచి నీళ్ళు గుట్ట దొక్కాలి, బాగా గెలకాలి, అదంతా కంపు చేయాలనే తత్వం విజయసాయి రెడ్డికి ఉన్న మెంటాలిటీ. ఆయన వచ్చి ఇప్పుడు మీ స్వచ్ఛమైన మీడియా సంస్థలో బురద పూసుకుని వచ్చి 10 లాగా తిరుగుతాడు. మొత్తం రచ్చన చేసి మీడియా సంస్థలంతా గబ్బు చేసి, ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున మీడియాల పైన అనేక రకాల పైన అంశాలు వచ్చినా కూడా ఎక్కడ కదలకుండా బెదలకుండా కొన్ని ఛానల్స్ అయితే స్టెబన్ గా నడుస్తుంది. ఈయన వచ్చిన తర్వాత ఇంక వ్యాపారం తక్కువదే. కాబట్టి ఈయన నాకు తెలిసి వ్యాపార రంగంలోకి, మీడియా రంగంలోకి వస్తాడనే డౌట్. ఎందుకంటే అది నల్ల డబ్బు, బ్లాక్ మనీ, అక్రమంగా సంపాదించిన డబ్బులు. దాన్ని ఆస్తురూపంగా బయటపెట్టి దాన్ని ఏదో పెద్ద ఎత్తున చేస్తాడనే ఆలోచన అయితే నాకు లేదు. అయితే ఆయన చెప్పిన అభిప్రాయం గతంలో కూడా మీరు అన్నట్టు ఇంత ముందు నేను వస్తాను, లేస్తే నేను మనిషిని కాదు, పెద్ద ఎత్తున మీడియాలు పెట్టేస్తాను, నాకు భయపడిస్తాను అనే విధంగా చెప్పారు రామోజీరావు గారికి. అందుకే నక్కకి నాగలోకానికి తేడా విషయానికి సంబంధించి. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక పోబియో. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం అధికారులకు వస్తున్నాం మేము, మళ్ళా మీ సంగతి చూస్తాం, పోటీ మీడియా పెడతాము, ఈనాడు పేపర్ మీద ఆల్రెడీ సాక్షి పేపర్ ఉంది కదా, అలాగే సాక్షి టీవీ ఉంది కదా, 2 బాజాలు వాయించుకున్నారా మెడ తగిలించుకున్న దోళ్ళు. మళ్ళీ ఎందుకు ఇంకోటి 24 గంటల పత్రిక అంటే పత్రిక అన్నట్టు కన్నా ఒక పాంపులెట్ అనుకోవచ్చు. వాళ్ళకి ఎల్లో అనే కలర్ కూడా పనికిరాదు పాపం, అది కూడా తీసేసారు ఈ మధ్యకాలంలో. సో ఒక పాంప్లెట్ ని, ఒక డబ్బా టీవీని పెట్టుకుని వ్యాపారం చేస్తున్న విజయసాయి రెడ్డి అండ్ కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు,
దాంట్లో షేర్లు ఉన్నాయి, దాంట్లో భాగాలు ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టోటల్ అకౌంట్స్ అన్ని కూడా విజయసాయి రెడ్డి చేతిలో ఉన్నాయి. ఆయనే మేనేజ్ చేస్తాడు ఆ ఫండింగ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ కూడా. అంటే అఫీషియల్ గా ఆయన అకౌంటెడ్ గతంలో, ఇప్పుడు ఎంపీ అయినాడు కాబట్టి ఎవరినో పెట్టి మనుషులు పెట్టుకుని చేపిస్తున్నాడు. సో ఇక్కడ పేపర్లు నడపడం కానీ టీవీలు నడపడం కానీ ఆ స్టాఫ్ ను మెయింటైన్ చేసే సామర్థ్యాలు విజయసాయి రెడ్డికి ఉన్నాయంటే నాకైతే అనుమానమేమ్మా. వాటెవర్ మేబీ వ్యాపారం చాలా పెద్దది, ఎవరైనా పెట్టచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ నిలదొక్కుని నిలబడగలిగిన ఇప్పుడు ఈటీవీ లాంటి వాళ్ళు, మీ గుల్ఫ్ టీవీ లాంటి వాళ్ళు, లేదంటే ఇంకో ఛానల్ కొన్ని ఏళ్ళు తపస్సు చేస్తే ఈ స్థాయికి వచ్చారు మీరు. దాని వెనకాల ఎంతో కష్టం ఉంది. చాలా ఒక రకంగా చెప్పాలంటే మీరు ఒక యజ్ఞం చేస్తారు. ఒక డెమోనో లేదా ఒక సబ్జెక్ట్ ను ప్రమోట్ చేయాలంటే లేదా ఒక వార్త చదవాలంటే దాని వెనకాల ఎంత కసరత్తు పడాలి. టీవీ రంగాన్ని ఎందుకు ఇప్పుడు అనవసరంగా గలీజ్ చేయటం, ఆయన టార్గెట్ పెట్టుకోవడం నాకు అర్థం కావటం లేదు. కాబట్టి విజయసాయి రెడ్డి గారి మాటలు, ఆయన పెట్టబోయే టీవీలు లేదా సాక్షి లేదా ఏదో కావచ్చు, ఏదైనా ప్రచార మాధ్యమాలు ఏర్పెట్టినా కూడా జనం నమ్మే పరిస్థితి లేదమ్మా. నాకు తెలిసినంత వరకు ఇప్పటికే తెలుగు ఛానళ్ళు 366 ఛానళ్ళు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇప్పటివరకైతే అఫీషియల్ గా మనకు తెలిసిందైతే సాక్షి వచ్చేసి వాళ్ళ ఛానలే కదా సార్, అంటే వైసీపీ ఛానలే కాబట్టి. అండ్ ఇంకో కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ ఛానల్ పెట్టకపోయినా కూడా ఏంటంటే ఇవి ఏవైతే బయట అంటే సాక్షి కాకుండా ఇంకా వేరే ఏవైతే ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ ఏదో ఒక టేక్ ఓవర్ చేసి దాన్ని నడిపిస్తారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా మరి ఏదైనా టేక్ ఓవర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? మా సిరి గారిని అక్కడికే వస్తున్నా. ఎందుకంటే 366 తెలుగు ఛానల్ ఉన్నాయి, ఒక 2500 పైచిలకు నేషనల్ ఛానల్స్ ఉన్నాయి. ఇవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా 100లో ఉన్నాయి. నాకు ఎన్నుకున్న ఇన్ఫర్మేషన్ ఈ మధ్య కాలంలో బ్లూ మీడియా అంటే పేటిఎం బ్యాచ్ కోసం ఒక 55 యూట్యూబ్ ఛానల్ కొనుక్కున్నారు. ఒక 10 సాటిలైట్ ఛానల్స్ ని హైర్ చేసుకున్నారు. హైర్ అంటే లీజ్ లాగా చేసుకొని ఈ మధ్య ఎన్నికల్లో నిర్వహించే దాంట్లో మొత్తం 1 సైడెడ్ గా కార్యక్రమాలు చేశారు. సరే, అది అయిపోయింది, ఎన్నికల తర్వాత అయిపోయింది కాబట్టి వాళ్ళకంతా ఇచ్చేసారు, క్లోజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఓన్ గా పెట్టుకోవాలని ఆలోచన ఉంది. అయితే ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వస్తుంది చెప్పిన తర్వాత. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీద పోటీగా మీడియా పెడతాడా ఈసారి, నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ సీఎం పదవి కావాలని కోరుకుంటున్నాడా అనేది కూడా అనేక సందేహాలు రేకెత్తిస్తాయి. ఎందుకంటే డబ్బులు దాచుకున్నప్పుడు ఉన్నాయి. నువ్వేనా సీఎం అయ్యి నేను కూడా సీఎం కాకూడదా, నువ్వు సన్నగా ఉన్నప్పుడుగా నేను సన్నగా అప్పుడు సీఎం సీట్ సరిపోతాం అని ఏమైనా మ్యాచింగ్ చేసుకుంటున్నా నాకు అర్థంగా ఉండాలి. టోటల్ గా ఏంటంటే ఆల్రెడీ ఛానల్స్ రేటింగ్ లేక ఎన్నో అవసరాలు పడుతున్నారు. రెండో విషయం వ్యాపార పరంగా. కాకపోతే ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇన్ని తెలుగు ఛానళ్ళు, ఇన్ని నేషనల్ ఛానళ్ళు, ఈ ఛానల్ ఏడా శతకోట్లింగాల్లో గోల్డింగం అవుతుంది. పైగా వీళ్ళు ఇచ్చే బూత్ మాటలు, అబద్ధాలు చూసే పరిస్థితి ఎవరు లేరు. కాబట్టి నాకు తెలుసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదో ఆశయంతో సాక్షి టీవీ, సాక్షి పేపర్ పెట్టాడు. దాన్ని భారతి గారు జగన్మోహన్ కొనసాగిస్తున్నారు వాళ్ళు పాంప్లెట్ గా మార్చేసి. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఏమన్నా జగన్ మీద పోటీ చేయడం కోసం ఏమైనా కొత్త ఛానల్ ఒక సామ్రాజ్యం నిర్మించి నువ్వే కాదు సీఎం మీద నేను కూడా సీఎం అవుతానని చెప్పి ఏమన్నా త్వరలు కొడతాడా, మెసేజ్ చెప్పి నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఎందుకు లండన్ వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు, ఆయన ఉంటే భయపడతారు కాబట్టి. లండన్ వెళ్ళాడు కాబట్టి వచ్చే లోపల ఆయన సీటుకి ఏమైనా ఇసిరి పెడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి గారికి? గతంలో చాలా మంది సీఎంలు, పిఎంలు విదేశాలకు పోతే వాళ్ళ సీట్ లాగేసుకున్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారికి సీట్ ఏమైనా లాగేసుకొని ఈసారి ఏమన్నా వెనకాల పెద్ద ఎత్తున కథ స్క్రీన్ పై నటిస్తున్న అర్థంగా ఉంటది. కాబట్టి సో అన్ని యాంగిల్లో చూసినప్పుడు ఇట్స్ ఫెయిల్యూర్ సబ్జెక్ట్. అయితే వెనకాల ఏదో కుట్ర తాగుంది. విజయసాయి రెడ్డి గారు ఒక స్టెప్ వేశారంటే దాని వెనకాల ఏదో భయంకరమైన స్కామ్ ఉంటుంది, స్కీమ్ ఉంటుంది. దాన్ని నాకు తెలిసి ఇంక పవర్ లోకి వస్తే అమలు చేయొచ్చావు, కానీ పవర్ లో రాకపోతే మాత్రం అన్ని తట్టపడి సర్దు చేసుకొని ఆయన లండన్ పోయాడు. ఇంకో ఆయన ఆస్ట్రేలియా పోతాడు, అమెరికా పోతాడు. చాలా మంది ఇప్పుడు చాలా విదేశాలు పారిపోయారు కాబట్టి ఇంకో దేశాలు పారిపోవచ్చు. ఎందుకంటే ఆయన 1 in 2 కేసులు. మీకు విషయం చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, విజయసాయి రెడ్డి గారి కేసులు విచారణలోకి వస్తే అసెంబ్లీ గేట్ కాదు కదా, కనీసం పోలీస్ స్టేషన్ గేట్ కూడా తాకలేదు. అంత దుర్మార్గంగా వీళ్ళ కేసులో లేదా. కాబట్టి వీళ్ళు వచ్చి జరిగేదంతా మేకపోతే గాంభీరాలమ్మ. అయితే పెడితే చూసి నిలదొక్కునే పరిస్థితులు ఇప్పుడు మీరు అన్నట్టు సాక్షి టీవీ, సాక్షి ఛానల్ వాళ్ళకు ఉన్నా కానీ ఇప్పుడు ఉన్న ఛానల్ స్పేస్ లేకుండా మీరు వేరే ఛానల్ కొంటాము, వేరే ఛానల్ హైర్ చేసుకుంటాం. ఇప్పుడు చేసిందే ఉంది, ముందు చేశారు కదా ఛానల్. పేర్లు చెప్పడం బాగుంది కానీ చాలా ఛానల్ సాటిలైట్ ఛానల్ హైర్ చేసుకున్నారు. వాళ్ళు మీకు జాకీలేసి లేపారు, అయినా లేకపోయారు. ఇంకొక 55 యూట్యూబ్ ఛానల్ తీసుకున్నారు, దాన్ని జాకీలేసి లేపారు. చివరికి మిమ్మల్ని జాకీలేసి లేపే పరిస్థితి వచ్చేస్తారు. కాబట్టి భయపడక్కర్లేదమ్మా. ఈయనంతా ఈ ఉత్తర కుమార్ ప్రతిజ్ఞ చూసి జనాలు ఆల్రెడీ ఆలోచించారు, వీళ్ళు ఛానల్ చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఏదో బ్లాక్ మనీ దోచుకుంటప్పుడు ఉన్నాయి. కాబట్టి అలా రామోజీరావు గారిని బెదిరించడం కోసం, అలాగే మీడియా మొగల్గా ఉన్న రామోజీరావు గారిని బెదిరించడం కోసం చేస్తున్న కుట్ర అని భావిస్తున్నాం. కాబట్టి ఇందులో భయపడాల్సిన అవసరం లేదు. విజయసాయి రెడ్డి రామోజీ గారు ఏ రకంగా పోటీ కానీ మీద చెప్తాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాతో పాటు జూమ్ కాల్ వచ్చిన ధన్యవాదాలు.